మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై మార్గదర్శకాలు విడుదల. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆదేశాలు. ఈసారి విజయవాడ మున్సిపల్ స్టేడియంలోనే స్వాతంత్ర వేడుకలు. మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభించనున్న సీఎం. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలకు పూర్తయిన ఏర్పాట్లు. బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రితో బయలుదేరిన సిబ్బంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లపై టీపీసీసీ చీఫ్తో రేవంత్ చర్చలు. ఈ నెల 16, 17 తేదీల్లో పీఏసీ భేటీ నిర్వహించే అవకాశం. తెలంగాణలో రైతులకు తప్పని యూరియా కష్టాలు. తెల్లవారుజాము నుంచే ప్రాథమిక సహకార సంఘాల వద్ద అన్నదాతల బారులు. బీహార్లో ఓటర్ల జాబితాపై ఢిల్లీలో ప్రతిపక్షాల నిరసన. పార్లమెంటు నుంచి ఈసీ కార్యాలయానికి ర్యాలీ, అడ్డుకున్న పోలీసులు. మరోసారి భారత్పై నోరు పారేసుకున్న పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్. సింధు నదిపై డ్యాం కడితే క్షిపణులతో పేల్చేస్తామని వ్యాఖ్య. అసీం మునీర్ వ్యాఖ్యలు బాధ్యతారహితమన్న విదేశాంగ శాఖ. బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టీకరణ. ఎన్నికల హామీ ప్రకారం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు సిద్ధమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పథకం అమలుకు మార్గదర్శకాలను జారీ చేసింది. 5 రకాల బస్సుల్లో తగిన గుర్తింపు కార్డు చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. మహిళల భద్రతకు బస్సులో సీసీ కెమెరాలు, కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ సర్కార్ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నెల 15 నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్త్రీశక్తి పథకం పేరిట ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం 5 కేటగిరీ బస్సులో కల్పించనున్నట్లు తెలిపింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేయనున్నట్లు తెలిపింది. బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు బస్సులో తగిన గుర్తింపు కార్డు చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చని పేర్కొంది. తిరుమల, తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని తెలిపింది. నాన్ స్టాప్, ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని స్పష్టం చేసింది. సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సులకు ఉచిత ప్రయాణం వర్తించదని మార్గదర్శకాల్లో వివరించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో బస్సుల్లో రద్దీ పెరగనున్న దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. బస్సు కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమెరాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. బస్టాండ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీని ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. స్త్రీశక్తి పథకంపై సాక్షి మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం స్త్రీశక్తి పథకం రాష్ట్రమంతా పూర్తిగా అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సులు 74% ఉన్నాయన్న ఆయన వాటిలోనే ఎక్కువ మంది మహిళలు ప్రయాణిస్తారని తెలిపారు. అందువల్ల ఈ బస్సులోనే ఉచిత ప్రయాణాన్ని అమలు చేసి ఎక్కువ మందికి లాభం చేకూరుస్తున్నామని చెప్పారు. అన్ని రకాల బస్సుల్లో ఒకేసారి పథకం అమలు చేస్తే ఆర్టీసీపై పెనుభారం పడుతుందని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్ర దినోత్సవ రాష్ట్ర స్థాయి వేడుకలను ఈసారి కూడా విజయవాడ మున్సిపల్ స్టేడియంలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి స్వాతంత్ర వేడుకలను విజయవాడ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తుండగా ఈసారి అమరావతి వెలగపూడి సమీపంలో నిర్వహించాలని తొలుత భావించారు. అయితే కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని స్వాతంత్ర వేడుకలకు వేదికను విజయవాడ మున్సిపల్ స్టేడియానికి మారుస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
అటు ఆగస్టు 15న ఉచిత బస్సు పథకం ప్రారంభిస్తున్నందున మంత్రులు తమ సొంత జిల్లాలోనే జెండా ఆవిష్కరించి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం సూచించింది. ఇన్ఛార్జి మంత్రులకు బదులు మంత్రులు తమ సొంత జిల్లాల్లో జెండా ఆవిష్కరించి ఉచిత బస్సు పథకం ప్రారంభించే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో జెండా ఆవిష్కరించనుండగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లాలో ఆవిష్కరిస్తారు. అల్లూరు జిల్లాకు మంత్రి లేనందున కలెక్టర్ జెండా ఎగరవేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. కడప జిల్లాలోని ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు జరిగే పోలింగ్ కోసం పులివెందుల్లో మండల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి అధికారులు బ్యాలెట్ బాక్సులు తరలిస్తున్నారు. పోలింగ్ సామగ్రిని వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు అధికారులు తీసుకెళ్తున్నారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు తరలించారు. సమస్యాత్మక గ్రామాలైన కొత్త మాధవరం, మంటంపల్లె, చింతరాజుపల్లె, సాలాబాద్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మంటపంపల్లె, కొత్త మాధవరం వద్ద పోలీస్ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీకి సంబంధించి 17 పోలింగ్ కేంద్రాలకు గాను 30 పోలింగ్ బూతులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. రేపు జరగబోయే పోలింగ్ సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకి 30 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి 1+4 తరఫున పోలింగ్ ఆఫీసర్స్ని ఇవ్వడం జరిగింది. అలాగే సెక్యూరిటీ కూడా పోలీసు వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. ఇదంతా కూడా రేపు ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు పోల్ జరుగుతుంది. పోల్ అనంతరము మన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడే మనకి ఈ స్ట్రాంగ్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్ట్రాంగ్ రూమ్లోనే బ్యాలెట్ బాక్సులని కూడా పోల్డ్ బ్యాలెట్ బాక్సులని భద్రపరచడం జరుగుతుంది. 14వ తేదీ మనకి కౌంటింగ్ అనేది ఉంటుంది. బీసీలకు 42% రిజర్వేషన్లపై రాష్ట్రపతికి పంపిన బిల్లు పెండింగ్లో ఉన్నందున స్థానిక ఎన్నికల్లో పార్టీ తరపున రిజర్వేషన్లు అమలు చేస్తామని సంకేతాలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చలు జరుపుతున్నారు. ఈ మేరకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో సమావేశమైన రేవంత్ పలు అంశాలపై చర్చలు జరిపారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ భేటీలో కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ నెల 16 లేదా 17 తేదీల్లో తెలంగాణ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీని నిర్వహించాలని ఇరువురు నేతలు చర్చించుకున్నట్టు తెలుస్తోంది. ఈ భేటీలో మెజార్టీ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని 42% బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ఇదే సమయంలో వేర్వేరు బోర్డులు, కార్పొరేషన్ డైరెక్టర్ల నియామకాలను సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని నిర్ణయించారు. జూబిలీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన అంశాలు, వ్యూహాలపై కూడా చర్చించినట్టు సమాచారం. జనహిత పాదయాత్ర సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల పరిష్కారాలపై చర్చించారు. ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్లాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరెవరిని విచారణకు పిలవాలన్నది సిట్ అధికారులే నిర్ణయం తీసుకుంటారని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అన్ని విషయాలు విచారణలో బయటకు వస్తాయని ఆయన అన్నారు. కరీంనగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కలిసి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లతోనే ముందుకెళ్తామని మంత్రి స్పష్టం చేశారు. 8 మంది బీజేపీ సభ్యులు బీసీ బిల్లు ఆమోదింపజేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం వ్యవహారంలో జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA నిర్ధారణ చేసిన విధంగా ఇచ్చిన నివేదికల ఆధారంగా ముందుకెళ్తామన్నారు. ఇకపై మేడిగడ్డ లాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ లోపాయకరంగా వాళ్ళంతా నడుస్తూ ఉన్నారు, స్పష్టంగా కనబడుతుంది. మేమన్నా మా ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాలను తప్పకుండా విచారణ చెప్తా ఉన్నాం. మేము మా మేనిఫెస్టోలో పెట్టింది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రీడిజైనింగ్, అక్కడ జరిగిన మరి అనేక సంఘటనల విషయంలో ఫస్ట్ పాయింట్ జ్యుడిషియల్ కమిషన్ ఇస్తామని వేసినాం. వారు ఏం చేసిండ్రు? అక్కడి నుంచి 5 సంవత్సరాలు వారే ఉన్నారు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత బీజేపీ వాళ్ళే ఉన్నారు కేంద్రంలో కూడా. ఎందుకు ఏం మాట్లాడలేదు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంటే దాన్ని అడ్డుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగా మాట్లాడి అడ్డుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఒక షెల్టర్ ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నారు తప్ప దానిలో ఇంకేది కూడా లేదు. ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాం, మేము రాజ్యాంగ వ్యవస్థలను దానికి సంబంధించి ఆ రాజ్యాంగ వ్యవస్థలను నమ్ముకొని సమయం ఎక్కువైపోయినప్పటికీ ఆ వ్యవస్థ మీద నమ్మకంతో న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో పొద్దుపోతా ఉన్నాం. ఇవాళ మొదలుపెట్టి రేపు 2వ రోజు అరెస్ట్ చేసే వేరే ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నాడు ఆ విధంగా చేయాలనుకుంటే 2 నిమిషాలు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. 6 గ్యారెంటీలు ఇచ్చిన కాంగ్రెస్ ఆర్థిక రంగానికి తీరని నష్టం చేసిందని ఆక్షేపించారు. తెలంగాణ ప్రభుత్వ ఆదాయం తగ్గడంపై సామాజిక మాధ్యమం ఎక్స్లో కేటీఆర్ విమర్శలు చేశారు.
ఇలాంటి దుస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. ఓవైపు ఆదాయం తగ్గుతుంటే అప్పులు మాత్రం పెరుగుతుండటం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. 2025-26 బడ్జెట్లో 2,738 కోట్ల మిగులు చూపితే మొదటి త్రైమాసికం ముగిసేసరికి 10,583 కోట్ల రెవెన్యూ లోటు నమోదైందని ఆక్షేపించారు. పన్నేతర ఆదాయం కూడా చాలా తగ్గిందన్న కేటీఆర్ ఇది కేవలం 3.37% మాత్రమే వచ్చిందని వివరించారు. 3 నెలల్లోనే బడ్జెట్లో 37.5% మేర 20,266 కోట్ల అప్పు తీసుకున్నారని విమర్శించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రోడ్డు వేయలేదని, ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టలేదన్నారు. కనీసం విద్యార్థులకు సరైన భోజనం కూడా పెట్టలేదన్నారు. ఆర్థిక రంగాన్ని తిరిగి ఎలా గాడిన పెట్టగలరో కాంగ్రెస్ ఆర్థిక నిపుణులు చెప్పగలరా అని కేటీఆర్ అడిగారు. ప్రభుత్వం తీసుకొచ్చే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే ప్రధాన బాధ్యత బ్యూరోక్రాట్లదేనని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సివిల్ సర్వీసెస్ అధికారుల సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లో సివిల్స్ మెయిన్స్కు ఎంపికైన అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ద్వారా ₹1,00,000 చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకరెడ్డితో కలిసి భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ఏడాది సివిల్స్ పరీక్షల్లోని విజేతలను మంత్రి సన్మానించారు. గత ఏడాది 140 మందికి అభయహస్తం ద్వారా ఆర్థిక సాయం చేస్తే 10 మంది విజయం సాధించారని తెలిపిన భట్టి ఈసారి ఆ సంఖ్య పెరగాలని ఆకాంక్షించారు. ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఆ ఐఏఎస్ ద్వారా వచ్చేటువంటి కలెక్టర్ ఉద్యోగమో లేకపోతే మిగతా బాధ్యతలు మాత్రమే కాదు, దాని ద్వారా వచ్చేటువంటి బాధ్యతతో మీరు ఈ సమాజానికి ఎంత గొప్పగా సేవ చేస్తూ ఉన్నారన్నటువంటి ఆలోచన ప్రతినిత్యం మీలో ఉన్నప్పుడు నిస్సహాయులకి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ లేకపోతే అభివృద్ధికి సంబంధించినటువంటి ఇతర డెవలప్మెంటల్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి వాటికి కానీ పూర్తి స్థాయిలో డెలివరీ మెకానిజం ద్వారా మీరు అమలు చేసినప్పుడే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంచుకున్న లక్ష్యాలు పూర్తి స్థాయిలో నెరవేరటానికి అవకాశం ఉంటుంది. లక్ష్యాలు ఎంత గొప్పగా ఉన్నా అమలు చేయాలనేటువంటి తపన మా అందరికీ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్కి ఉన్నా దాన్ని ఆ డెలివరీ మెకానిజంలో ఉన్నటువంటి ప్రధాన భూమిక మీలో నిబద్ధత లోపిస్తే ఆ లక్ష్యాలను మేము చేరుకోలేము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు దాఖలు చేసిన పిటిషనర్ పెద్దిరాజుకు సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసమి భట్టాచార్యకు అఫిడవిట్ రూపంలో క్షమాపణలు చెప్పాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ఆదేశించింది. రేవంత్ రెడ్డిపై పెద్దిరాజు దాఖలు చేసిన కేసును పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఆ కేసును నాగ్పూర్ బెంచ్కు బదిలీ చేయాలని పెద్దిరాజు సుప్రీంకోర్టులో ట్రాన్స్ఫర్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లో హైకోర్టు న్యాయమూర్తిని ఉద్దేశించి పిటిషనర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు పిటిషన్ డ్రాఫ్ట్ చేసిన ఏఓఆర్ పిటిషనర్ పెద్దిరాజుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసమి భట్టాచార్యకు వారం రోజుల్లో క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ను వ్యతిరేకించడం సహా లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందనే ఆరోపణలపై పార్లమెంటు నుంచి ఈసీ ఆఫీస్ వరకు ప్రతిపక్షాలు చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు భగ్నం చేశారు. ఈ ఉదయం ఉభయ సభలు మొదటిసారి వాయిదా పడిన తర్వాత ప్రతిపక్షాలు పార్లమెంటు నుంచి ఈసీ వరకు ర్యాలీ చేపట్టాయి. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్ష సభ్యులు ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ, ఎన్సీపీ నేత శరద్ పవార్, శివసేన, డీఎంకే, టీఎంసీల నుంచి సంజయ్ రౌత్, టీఆర్ బాలు, మహువా మొయిత్రా సహా అనేక మంది పాల్గొన్న ఈ ర్యాలీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు, ప్లకార్డులు ప్రదర్శించారు. ట్రాన్స్పోర్ట్ భవన్ వద్ద ఎలాంటి అనుమతి లేదన్న పోలీసులు పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు. సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్, పలువురు మహిళలు, ఆందోళనకారులు బారికేడ్ల పైకెక్కి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాత ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ సహా విపక్ష సభ్యులు రోడ్డుపై బైఠాయించారు. ఈ దశలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సంజయ్ రౌత్, సాగరిక ఘోష్ వంటి వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఈ పరిణామంపై మండిపడిన రాహుల్ ఓట్ల చోరీపై ఈసీ మౌనంగా ఉన్నప్పటికీ నిజం దేశం ముందుకొచ్చిందన్నారు. एक्चुअली बात नहीं कर सकते हैं, रियलिटी ये है क्योंकि सच्चाई देश के सामने है और ये जो लड़ाई है ये राजनीतिक नहीं है, ये कॉन्स्टिट्यूशन की लड़ाई है, कॉन्स्टिट्यूशन को बचाने की लड़ाई है, 1 मैन 1 वोट की लड़ाई है. इसीलिए हमें साफ प्योर वोटर लिस्ट चाहिए. తెలంగాణలో యూరియాకు కొరత లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. పలుచోట్ల యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుంచే దుకాణాలు, ప్రభుత్వ విక్రయ కేంద్రాల వద్ద బారులు తీరాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట యూరియా కోసం రైతులు ఉదయం నుంచి బారులు తీరారు.
వివిధ గ్రామాలకు చెందిన రైతులు యూరియా బస్తాల కోసం చెప్పులు వరుసగా పెట్టి నిల్చున్నారు. రైతాంగానికి సరిపడా యూరియాను సరఫరా చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. ప్రైవేట్ వ్యాపారులు యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కొనారంలో తెల్లవారుజామున 4 గంటలకే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్దకు చేరుకుని దుకాణం ఎదుట బారులు తీరారు. ఒక్కో రైతుకు 2 బస్తాల యూరియా మాత్రమే ఇస్తుండగా ఇంటిల్లిపాది క్యూ లైన్లలో నిలబడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన ఉపాధ్యాయులను కాదని ఇతర ప్రాంతాల వారికి పదోన్నతులు ఇవ్వొద్దని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయుల సమాఖ్య డిమాండ్ చేసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ పదోన్నతులు ఆపాలంటూ హైదరాబాద్లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన గిరిజన ఉపాధ్యాయులు కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. రాజ్యాంగ హక్కుల ప్రకారం ఏజెన్సీ ఏరియాల్లో ఉద్యోగాలు, రాజకీయ పదవులు, టెండర్లు, చైర్మన్ పదవులన్నీ స్థానిక గిరిజనులకే దక్కుతున్నాయని ఉపాధ్యాయులు తెలిపారు. ఏజెన్సీ జిల్లాల్లో గిరిజనుల హక్కులను కాదని పదోన్నతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే పదోన్నతులు ఆపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గిరిజన ఉపాధ్యాయులంతా ఆందోళన బాట పడతారని హెచ్చరించారు. ఇవాళ ఏజెన్సీ పదోన్నతుల విషయంలో ఏజెన్సీ ట్రైబల్స్ ఉపాధ్యాయులు కాదని వేరే వాళ్లకు మీరు ఇవ్వొద్దు. అదేవిధంగా ఎడక్వెసీ విషయంలో జనరల్ రోస్టర్ కట్ ఆఫ్ ఆ లోపల ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులను మీరు జనరల్ అభ్యర్థులను పరిగణించాలి. ఉన్నటువంటి ఏదైతే వాళ్ళని జనరల్ గా పరిగణించినప్పుడు వాళ్ళు ఎంతమందిని జనరల్ గా పరిగణించారో వారి ప్లేసులో ఏదైతే అదనంగా అంతమందిని మీరు ఎడక్వెసీ ప్రకారము పదోన్నతులు ఇవ్వాలి. భద్రాద్రి జిల్లాలో సుమారు 70 నుంచి 80% ట్రైబల్ జనాభా ఉంది. మీరు ఓపెన్ చేయడం వల్ల 33 జీవో వలన అక్కడ 10% రిజర్వేషన్ అప్లై అవుతుంది. మీరు ఎలా అట్లా 80% ఉన్న ట్రైబల్స్ కి 10% రిజర్వేషన్ మీరు అప్లై చేయాలని ఎలా ఓపెన్ చేస్తారు? మరి విద్యాశాఖ అది అతిపెద్ద శాఖ. మీరు ఇలా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల వేరే డిపార్ట్మెంట్లు కూడా విద్యాశాఖ బలమైన శాఖ ఇంప్లిమెంట్ చేసింది, మిగతా శాఖలు కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కోతుల గుంపు చేసిన పని రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించిన ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. కోతుల గుంపు దూకడంతో రైల్వే విద్యుత్ లైన్లోని ఒక తీగ తెగింది. ఉదయం జరిగిన ఈ ఘటనలో ఒక కోతి షాక్కు గురి చనిపోయింది. ఇదే సమయానికి ఆ మార్గంలో వెళ్లాల్సిన కాకతీయ రైలు గంటకు పైనే నిలిచిపోయింది. రైల్వే అధికారులు, సిబ్బంది త్వరితగతిన విద్యుత్ లైన్కు మరమ్మతులు చేసి రైళ్ల రాకపోకలు పునరుద్ధరించారు. ఒంగోలుకు చెందిన టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో నిందితుడికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ నిందితుడు ముప్పా సురేష్ బాబు వేసిన పిటిషన్పై జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. నాగులొప్పలపాడులో పట్టపగలే జరిగిన వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేష్ బాబు పరారీలో ఉన్నట్టు ఇవాల్టి విచారణలో పోలీసులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ దశలో పిటిషనర్కు ముందస్తు బెయిల్ అర్హత లేదన్న ధర్మాసనం ఈ కేసులో డబ్బులు చేతులు మారడం, ఫోన్ కాల్స్ సహా తగిన ఆధారాలు ఉన్నాయని తెలిపింది. అటు ఈ కేసులో మిగిలిన నిందితులకు రెగ్యులర్ బెయిల్ వచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పగా కింది కోర్టునే ఆశ్రయించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కడప నగరపాలక సంస్థ పరిధిలో చెత్త పన్ను అక్రమ వసూలు వ్యవహారంలో కమిషనర్ మరో 10 మంది సిబ్బందిపై వేటు వేశారు. 7 శానిటేషన్ కార్యదర్శులు, 3 అవుట్సోర్సింగ్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ కమిషనర్ మనోజ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో ఇదివరకే 8 మందిని సస్పెండ్ చేయగా చెత్త పన్ను అక్రమ వసూళ్లలో 18 మంది సిబ్బందిపై వేటు పడినట్టయింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన తర్వాత వైసీపీ హయాంలో విధించిన చెత్త పన్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ కడప నగరపాలక సంస్థ పరిధిలో కొందరు సిబ్బంది ఏడాది నుంచి అక్రమంగా చెత్త పన్ను వసూలు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు విచారణకు ఆదేశించారు. ఇప్పటి వరకు 18 మందిపై చర్యలు చేపట్టగా ఇంకా విచారణ కొనసాగుతోందని కమిషనర్ తెలిపారు. పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రభుత్వ బాలుర కళాశాల వసతి గృహంలో ఇంటర్ 2వ ఏడాది విద్యార్థులు మొదటి ఏడాది విద్యార్థిని చితకబాదిన ఘటనలో కలెక్టర్ పలువురు అధికారులపై చర్యలు తీసుకున్నారు. వసతి గృహ సంక్షేమాధికారి దీపికను విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వాచ్మెన్ సంజేశ్వరరావుపై వేటు వేశారు. మొదటి ఏడాది విద్యార్థిని కొట్టిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులందరినీ ఇంటికి పంపేయాలని ఆదేశించారు. దాచేపల్లి ప్రభుత్వ బాలుర కళాశాల వసతి గృహంలో ఇంటర్ 2వ ఏడాది విద్యార్థులు మొదటి ఏడాది విద్యార్థిని చితకబాదిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కలెక్టర్ ఈ మేరకు చర్యలు చేపట్టారు. రాయలసీమ జిల్లాలో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకల్లో వరద పోటెత్తింది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్ల చుట్టూ నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలకు కుందు నది పరవళ్లు తొక్కుతోంది. కడప జిల్లా సిద్ధవటంలో పెన్నా నదిలో వరద ఉధృతంగా వెళ్తోంది. కొంతకాలం నుంచి ఎండిన నదిలోకి నీరు రావడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. కడప జిల్లా కొండాపురం మండలం చామలూరు వద్ద బాలప్పకొన సమీపంలోని ఎర్రమల కొండలపై నుంచి దిగువకు ఉరకలేస్తున్న వరద కనువిందు చేస్తోంది. కడప జిల్లా చాపాడు మండలం సీతారామపురం వద్ద
కుందు నదిపై ఉన్న వంతెన ప్రమాదకరంగా మారింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి వస్తున్న వరద సహా కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పరివాహక ప్రాంతాల్లోని వాగులు, వంకల నుంచి కుందు నదిలోకి నీరు చేరుతోంది. వరద ప్రవాహంలో వస్తున్న గుర్రపుడెక్క వంతెన కింద నుంచి వరద వెళ్లే మార్గంలో అడ్డుపడుతుండగా వంతెనకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో పొప్పాలదొడ్డి వాగు ఉధృతికి బిల్లేకల్, ఎమ్మిగనూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కర్నూలులో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి వీధుల్లోకి నీరు చేరింది. స్థానిక గ్రంథాలయం సర్కిల్ మార్గంలో ఇంటికెళ్తున్న 65 ఏళ్ల నాగరాజు అనే వ్యక్తి జారిపడి నీట మునిగి మృతి చెందారు. ఈ ఉదయం పారిశుద్ధ్య కార్మికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణానదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. జోరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి దాదాపు 2 లక్షల క్యూసెక్ల వరద వస్తోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 35,000, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,485 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం కలిపి 1,00,000 క్యూసెక్కులకు పైగానే నీరు దిగువకు వెళ్తోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ఈ ఉదయానికి 881.2 అడుగులుగా ఉంది. శ్రీశైలం నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ఈ ఉదయానికి 194.3 టీఎంసీలకు చేరింది. దిగువన నాగార్జున సాగర్ దాదాపు నిండగా 6 క్రస్ట్ గేట్లను ఎత్తి 48,288 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ఈ ఉదయానికి 589.5 అడుగులుగా ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ఉదయానికి 310.55 టీఎంసీలుగా ఉంది. ఈ ఉదయానికి సాగర్ జలాశయానికి 65,800 క్యూసెక్ల వరద వస్తుండగా 93,500 క్యూసెక్లు వదులుతున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ సైన్యాధిపతి అసీం మునీర్ భారత్పై మరోసారి నోరు పారేసుకున్నారు. సింధు నదిపై భారత్ డ్యాం కడితే దాన్ని క్షిపణులతో కూల్చివేస్తామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధు నదిపై భారత్ డ్యాం నిర్మించే వరకు ఎదురు చూస్తామని, తమ వద్ద క్షిపణులకు లోటు లేదని చెప్పారు. భారత్ కట్టే డ్యాంను 10 క్షిపణులతో పేల్చేస్తామని కవ్వింపు వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఫ్లోరిడాలోని టాంపాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మునీర్ అక్కడి పౌరులను ఉద్దేశించి ఈ మేరకు పేర్కొన్నారు. కశ్మీర్ తమకు జీవనాడి అని మరోసారి వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో భారత్పై మునీర్ అణు బెదిరింపు వ్యాఖ్యలు చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. తమది అణ్వాయుధ దేశమని, అవసరమైతే అణు యుద్ధానికి దిగుతామని మునీర్ బహిరంగంగా బెదిరింపులకు దిగినట్టు సమాచారం. ఒకవేళ భవిష్యత్తులో భారత్ నుంచి పాక్ అస్తిత్వానికి ముప్పు ఎదురైతే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. మునీర్ అణు బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని భారత్ ఇప్పటికే గట్టి కౌంటర్ ఇచ్చింది. అమెరికా పర్యటనలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చేసిన అణు బెదిరింపు వ్యాఖ్యలు ఆయన బాధ్యతారాహిత్యాన్ని చాటుతున్నాయని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ను ఓ బాధ్యతారహితమైన దేశంగా మరోసారి చూపెడుతున్నాయని పేర్కొంది. పాకిస్తాన్లో అణ్వాయుధాలు ప్రభుత్వేతర సంస్థల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మునీర్ వ్యాఖ్యలు పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం లేదని నిరూపిస్తున్నాయని తెలిపింది. పాకిస్తాన్ మిలిటరీకి అమెరికా మద్దతిచ్చిన ప్రతిసారి ఆ దేశం తమ అసలు రంగును బయటపెడుతూనే ఉందని ప్రభుత్వ వర్గాలు విమర్శించాయి. ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై మార్గదర్శకాలు విడుదల. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆదేశాలు. ఈసారి విజయవాడ మున్సిపల్ స్టేడియంలోనే స్వాతంత్ర్య వేడుకలు. మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభించనున్న సీఎం. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలకు పూర్తయిన ఏర్పాట్లు. బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రితో బయలుదేరిన సిబ్బంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లపై టీపీసీసీ చీఫ్తో రేవంత్ చర్చలు. ఈ నెల 16, 17 తేదీల్లో పీఎస్సీ భేటీ నిర్వహించే అవకాశం. తెలంగాణలో రైతులకు తప్పని యూరియా కష్టాలు. తెల్లవారుజాము నుంచే ప్రాథమిక సహకార సంఘాల వద్ద అన్నదాతల బారులు. బీహార్లో ఓటర్ల జాబితాపై ఢిల్లీలో ప్రతిపక్షాల నిరసన. పార్లమెంటు నుంచి ఈసీ కార్యాలయానికి ర్యాలీ, అడ్డుకున్న పోలీసులు. మరోసారి భారత్పై నోరు పారేసుకున్న పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్. సింధు నదిపై డ్యాం కడితే క్షిపణులతో పేల్చేస్తామని వ్యాఖ్య. అసీం మునీర్ వ్యాఖ్యలు బాధ్యతారహితమన్న విదేశాంగ శాఖ. బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టీకరణ.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.